Hello, so this is your social sir. So welcome to AP Institute YouTube channel. సో మా క్లాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కమింగ్ టు ద పాయింట్, సో ఆల్రెడీ వీ కంప్లీటెడ్ 3 classes. So just introduction about the Delhi Sultanate. So now today we are going to start the 3rd class. The topic is Delhi Sultanate. So Delhi Sultanate, already I told you about different kind of dynasties in Delhi Sultanate. But importantly, 5 type of dynasties were there. So already I gave you one code also, SKT and SL. So what are the 5 dynasties in the Delhi Sultanate? ఏవేవండి ఆ 5 రకాలైనటువంటి ఢిల్లీ సుల్తానత్ డైనస్టీస్ ఏంటి అని అంటే మనం చెప్పుకున్నాం. స్లావ్ డైనస్టీ, ఖిల్జీ డైనస్టీ, తుగ్లక్ డైనస్టీ, సయ్యద్ డైనస్టీ అండ్ లోడీ డైనస్టీ. సో నౌ టుడే we are going to learn deeply about the first dynasty, which was called as the Slav or Mamluk dynasty. Let us see. సో బిఫోర్ we are going to learn ఢిల్లీ సుల్తానుల యుగంలో అయితే ఈ స్లావ్ డైనస్టీ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి ఎవరి ప్లేస్ని ఆక్యుపై చేసుకోవటం అనేది జరిగింది. ఆక్యుపై అంటే ఆయన ఒక వ్యక్తి దగ్గర పనిచేసేవారనమాట. లెఫ్టినెంట్గా పనిచేసినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఒక పెద్ద బిగ్గెస్ట్ డైనస్టీకి స్థాపకుడిగా ఎలా మారాడు ఏంటనేది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద మహమ్మద్ గోరీ. So before Slav dynasty or before Delhi Sultanate in India, the ruler was Muhammad Ghori or Ghori dynasty. So the Slav dynasty was founded in 1206. So Slav dynasty started in 1206. 1206. This is the important. But up to 1206, who was the ruler of the Delhi? Or who was the ruler of the kingdom of Delhi? So he was called as a Muhammad Ghori. So before Kutubuddin Aibak, Muhammad Ghori was the ruler of the Delhi kingdom. So Mazuddin Muhammad Ghori, born Sayyid Uddin, also as known as the Muhammad of Ghor, was a sultan of the good empire along with his brother Ghiyazuddin Muhammad from 1100 to 73 to 1202. But what about the Muhammad Ghori period 1202 to 1206? So that is why we are learning about the Kutubuddin Aibak or the Delhi Sultanate period also started with 1206. Okay, so Delhi Sultanate or first dynasty, which was called as a Slav dynasty or Mamluk dynasty, started with Kutubuddin Aibak. But Kutubuddin Aibak once upon a time, అంటే ఒకానొకప్పుడు ఆయన మహమ్మద్ గోరీ ఆస్థానంలో సైనికుడిగా లెఫ్టినెంట్ ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగిగా పనిచేసి ఆయన మరణానంతరం, బట్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ మహమ్మద్ గోరీ, ద Kutubuddin Aibak announced himself as a emperor of Delhi kingdom. So it was the story. అర్థమైంది కదండి. అంటే మహమ్మద్ గోరీ మరణించిన తర్వాత, చనిపోయిన తర్వాత, డెత్ అయిన తర్వాత మనకి కుతుబుద్దీన్ ఐబక్ అంటే ఆయన కింద ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఐబక్ ఏం చేశారంటే తనను తాను కింగ్గా ప్రకటించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనం స్లావ్ డైనస్టీలో ఉన్నటువంటి సుల్తాన్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం చక్కగా ఒకసారి చూద్దాం. కుతుబుద్దీన్ ఐబక్, ద పీరియడ్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్ 1206 to 1210 AD. సో ఏడి అనే పదం ఇప్పుడు మనకి వేరేగా మార్చడం అనేది జరుగుతుంది. అంటే ఒకప్పుడు ఏడి మీన్స్ ఎనై డొమైన్, ఓకే, బీసీ మీన్స్ బిఫోర్ క్రైస్ట్. బట్ ప్రజెంట్ డేస్ ఇది
కామన్ ఎరాని, అలాగే సో వీటిని ఏం చేశారండి అంటే ఏడి అనే పదానికి బీసీ అనే పదానికి రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం అనేది మార్చడం అనేది జరిగింది. ఓకే, సో కామన్ ఎరా అని చెప్పేసి అని అంటున్నారు. సో 1206 to 1210 దిస్ వాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్. అండ్ వన్ మోర్ పాయింట్, కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి ఏ విధంగా రూలింగ్ చేశారండి. సో కుతుబుద్దీన్ ఐబక్ హూ వాజ్ a Turkish slave, so he was the Turkish slave, had played an important role in the expansion of the territories of Muhammad Ghori. Now coming to the point, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి, మహమ్మద్ గోరీ ఆధ్వర్యంలో, మహమ్మద్ గోరీ ఆస్థానంలో పనిచేసినటువంటి ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఏంటి సార్ అంటే టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ది టెరిటరీస్, సామ్రాజ్య విస్తరణ కోసం మహమ్మద్ గోరీ ఆధ్వర్యంలో కుతుబుద్దీన్ ఐబక్ అనే ఈ సుల్తాన్ లేదా ఈ స్లేవ్ డైనెస్టీకి ఫౌండర్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి చాలా కృషి చేయడం అనేది జరిగింది. అండ్ దెన్ ఆఫ్టర్ హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్, సో హీ మీన్స్ హియర్ కుతుబుద్దీన్ ఐబక్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ద రూలర్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీ మరణించగానే ఈయన ఏం చేశారంటే తనకు తానుగే ఒక చక్రవర్తిగా, ఒక రాజుగా, ఒక సుల్తాన్గా ఈ ఢిల్లీ సామ్రాజ్యంలో ప్రకటించుకోవటం అనేది జరిగింది. సో హీ ఫౌండెడ్ ద స్లేవ్ డైనెస్టీ. దట్ ఈస్ వై ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ? ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనెస్టీ వాజ్ కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ టు మహమ్మద్ గోరీ. అదనమాట. అంటే ఆ గోరీ డైనెస్టీ అంతమైన తరువాత ఢిల్లీలోకి అడుగుపెట్టింది లేదా స్థాపన జరిగింది ఏంటి సార్ అంటే స్లేవ్ డైనెస్టీ. దానికి స్థాపకుడే మనకి కుతుబుద్దీన్ ఐబక్. ఈ సక్సెసెస్ వేర్ కాల్డ్ మమ్మల్క్. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ స్లేవ్ డైనెస్టీని మరొక పేరుతో ఏమని పిలుస్తున్నారనంటే మమ్మల్క్ డైనెస్టీ అని చెప్పేసి పిలవటం అనేది జరిగింది. ఈ మమ్మల్క్ మీన్స్ స్లేవ్ ఆర్ ద సన్ ఆఫ్ స్లేవ్. సో స్లేవ్ అంటే మనకు తెలుసు బానిసలు లేదా బానిస వంశం, స్లేవ్ డైనెస్టీ అంటే మమ్మల్క్ అనే పదం నుంచి స్లేవ్ అనే పదం రావటం అనేది జరిగింది. సో మమ్మల్క్ అనగా స్లేవ్ లేదా ద సన్ ఆఫ్ ది స్లేవ్ అని చెప్పేసి, అంటే ఒక బానిస వ్యక్తి యొక్క పుత్రుడు లేదంటే కొడుకు, ఇలా మనం ఏదైనా సరే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ వాజ్ కుతుబుద్దీన్ ఐబక్. సో ద స్లేవ్ మీన్స్ the slave, this word derived from one of the word which was called as a mammalk. Mammalk means slave or the son of the slave. And next one, Kutubuddin Aibak began his rule by establishing Lahore as the capital. ikkada manaki Lahore anedi ippudu manu ప్రస్తుతం చూసినట్టయితే పాకిస్తాన్ అనే దేశం మనకు బాగా ఐడియా ఉంటుంది. సో అప్పట్లో ఉన్నటువంటి సో ఈ రీజియన్ అనమాట, ఈ ఏరియాలోనే మనకి లాహోర్ అనే ప్రాంతం ఉంటుంది. అంటే ఈయన కుతుబుద్దీన్ ఐబక్ తాలూకా సామ్రాజ్య విస్తరణ అనేది లేదా సామ్రాజ్య స్థాపన అనేది దేంతో స్టార్ట్ చేశారంటే లాహోర్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ హిస్ కింగ్డమ్. సో లాహోర్ని ఈయన రాజధానిగా తీసుకోవడం అనేది జరిగింది కుతుబుద్దీన్ ఐబక్. లేటర్ హీ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ టు ఢిల్లీ. సో ద క్యాపిటల్ ఆఫ్ స్లేవ్ డైనెస్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ Lahore, and then after Kutubuddin Aibak changed that capital from Lahore to Delhi. అంటే ఇక్కడి నుంచి ఈ ఏరియా నుంచి ఈ ఢిల్లీకి మార్చడం అనేది జరిగిందనమాట రాజధాని నగరాన్ని. And next one, he personally led military campaigns to the central and western Indo-Gangetic plains. So Indo-Gangetic plains, that means North Indian plains. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా ఇండో-గ్యాంగ్టిక్ ప్లెయిన్ అనే చెప్తాం. ఎందుకంటే గంగా సింధు మైదానం ఇండో-గ్యాంగ్టిక్ ప్లెయిన్ ఫార్మ్డ్ బై ద 3 rivers అని అంటాం. మనకి గంగా, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర, ఈ 3 నదులని హిమాలయ రివర్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఈయన స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. అండ్ లెఫ్ట్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ గ్యాంగ్టిక్ ప్లెయిన్, బీహార్, బెంగాల్ టు ద కేర్ ఆఫ్
బఖ్తియార్ ఖాల్జీ. సో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కుతుబుద్దీన్ ఐబక్ అనే స్లేవ్ డైనస్టీ స్థాపకుడు వీటినన్నింటినీ కూడా విస్తరించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. సో కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ వెరీ కైండ్ టు ఆల్ హీస్ సబ్జెక్ట్స్, హెన్స్ హీ వాజ్ కాల్డ్ లాక్ బక్స్. చూడండి, మనకి ఆ పురాణాల్లో కూడా తెలుస్తుంటాం, అంటే దానం చేసేవాళ్ళు. సో లైక్ దట్ మనకి ఈయన కుతుబుద్దీన్ ఐబక్ కూడా ఇచ్చే గుణం ఉన్నటువంటి వాడు అనమాట. సో గివింగ్ పర్సన్. అందుకే ఈయనకున్నటువంటి టైటిల్ ఏంటండి అంటే లాక్ బక్స్ అని చెప్పేసి టైటిల్. ఇక్కడ మనకి వరుసగా ఈ స్లావ్ డైనెస్టీలో ఉన్న రాజులందరి గురించి నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఈయన విషయంలోకి వచ్చేటప్పటికి కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ. అదేవిధంగా ఈ మమ్మల్క్ అనే పదం నుంచే స్లేవ్ అనే పదం అనేది వచ్చింది. అదేవిధంగా కుతుబుద్దీన్ ఐబక్కు ఉన్నటువంటి టైటిల్ ఏంటండి, బికాజ్ ఆఫ్ హిజ్ కైండ్నెస్, అంటే ఈయన తాలూకా దయ లేదా దానగుణం వల్ల ఈయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే లాక్ బక్స్, విచ్ మీన్స్ గివర్ ఆఫ్ ల్యాక్స్ అదండి. సో గివర్ ఆఫ్ ల్యాక్స్, ఇచ్చే గుణం ఉన్నవాడు కాబట్టి అందుకే ఫస్టే మనం చెప్పుకున్నాం గివర్ ఆఫ్ ల్యాక్స్ అని లేదా లాక్ బక్స్ అనే టైటిల్స్ ఎవరికి ఉన్నాయి సార్ అంటే స్లావ్ డైనెస్టీలో కుతుబుద్దీన్ ఐబక్. అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ సప్రెసింగ్ ద ఇంటర్నల్ రివోల్ట్స్, అంతర్గతంగా వచ్చినటువంటి వివాదాలని అణిచివేయటంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అండ్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ కాజ్డ్ బై ద మంగోల్స్ who invaded from the northwestern part of India. ఇక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎవరైతే నార్త్ వెస్టర్న్ పార్ట్ నుంచి దండయాత్రలు అనేవి చేస్తూ ఉన్నారో ఈయన టైంలో, నార్త్ వెస్టర్న్ పార్ట్ అంటే ఇక్కడ మనకు నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్రన్ డైరెక్షన్. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఈ ఏరియా నుంచి వచ్చినటువంటి మంగోలుల దండయాత్రల నుంచి, మంగోలుల దాడుల నుంచి ఈయన కాపాడుకోవడం అనేది జరిగింది. తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ బిల్ట్ సెవరల్ మాస్క్స్. ఇవి మనకి ఏంటి సార్ అంటే ప్రేయింగ్ ప్లేసెస్ ఆఫ్ ది ఇస్లామిక్ పీపుల్, ప్రేయింగ్ ప్లేసెస్ ఆఫ్ ది ముస్లిమ్స్. సో వీళ్ళ కాలంలో ఈయన కట్టించినటువంటి మసీదులు ఏంటండి, మాస్క్స్, ఢిల్లీ అండ్ ఆగ్రా. హీ బిల్ట్ ద క్వట్ ఉల్ ఇస్లాం మాస్క్. ఇది చాలా ఇంపార్టెంట్ మసీద్ అండి. ఇది ఒక ఇంపార్టెంట్ మసీద్. ఈ దీనిని కట్టించినటువంటి వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ ఇన్ ఢిల్లీ, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఓల్డెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. సో ఇది కూడా మనకి బిట్టే. which was the oldest mosque in India built by the Qutbuddin Aibak. వెంటనే మనకి క్వాత్ ఉల్ ఇస్లాం మాస్క్ అనేది గుర్తుండాలి. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఈ ఆల్సో లేడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ కుతుబ్ మీనార్. ఇక్కడ ఇది మనకి బిట్టండి. కుతుబ్ మీనార్ అనే కట్టడాన్ని ప్రారంభించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. అయితే ఈ కట్టడాన్ని ఫినిష్ చేసింది ఎవరండి అంటే ఇల్టుట్మిస్. అయితే ఇల్టుట్మిస్ కుతుబుద్దీన్ ఐబక్కి ఏమవుతాడు సార్ అంటే సన్ ఇన్ లా, అంటే మేనల్లుడు అనమాట. సో మామ ప్రారంభించినటువంటి ఈ కుతుబ్ మీనార్ అనే కట్టడాన్ని అల్లుడు ఫినిష్ చేశాడు. సో కుతుబ్ మీనార్ ఇన్ ఢిల్లీ బట్ కుడ్ నాట్ కంప్లీట్ ఇట్ యాజ్ హీ డైడ్ ఫాలింగ్ ఫ్రమ్ హార్స్ వైల్ ప్లేయింగ్ పూల్ ఇన్ 1210. అయితే ఇంత ఫౌండర్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ డెత్ మాత్రం చాలా సాడ్గానే ముగిసింది. మనకి ఈ గుర్రాల మీద ఉండి పోల్స్ అనే విసిరే అదొక గేమ్ అనమాట. అలాంటి గేమ్ ఆడుతుండగా ఈయన జారిపడి మరణించడం అనేది జరిగిందండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కుతుబుద్దీన్ ఐబక్. సో మరొకసారి మీరు రిమెంబరింగ్ చేసుకోవాలి. కుతుబుద్దీన్ ఐబక్ తాలూకా బిరుదు ఏంటి సార్ అంటే లాక్ బక్స్ ఆర్ గివర్ ఆఫ్ ల్యాక్స్ అని చెప్పేసి అని పిలుస్తాం. అదేవిధంగా కుతుబుద్దీన్ ఐబక్ అనే వ్యక్తి ఈయన డెత్ ఎలా జరిగింది సార్ అంటే ఫాలింగ్ ఫ్రమ్ ఏ హార్స్ వైల్ ప్లేయింగ్ పోల్ గేమ్ ఇన్ 1210. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కుతుబ్ మీనార్ అనే ప్రాంతం అదే కట్టడం అనేది ఉంది మనకి. సో ఈ కుతుబ్ మీనార్ని స్టార్ట్ చేసింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశారు. కానీ he was not able to complete this monument because of he died.
మధ్యలోనే ఆయన ప్రారంభించిన తర్వాత ఆ కట్టడాన్ని ప్రారంభించిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చనిపోవటం జరిగింది. అందువల్ల ఈ కుతుబ్ మీనార్ని ఆయన ఫినిష్ చేయలేకపోయాడు. కుతుబ్ మీనార్ని ఫినిష్ చేసింది ఎవరంటే ఆయన తాలూకా అల్లుడైనటువంటి ఇల్టుట్మిష్ అని చెప్పేసి చెప్పాం. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనం మామగారిని ఇంట్రడ్యూస్ అయిపోయింది, మామ వెళ్ళిపోయాడు, ఇప్పుడు అల్లుడు వచ్చాడు. ఈయన ఎవరు అల్లుడండి? కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు ఇల్టుట్మిష్. అలాగే ఈయనకు ఒక ప్రత్యేకత అనేది ఉందండి. ఎందుకంటే ఈయన ఎక్సలెంట్ ఒక డాటర్ని కన్నాడు. ఆ డాటర్ పేరు ఏం పేరేంటంటే రజియా సుల్తానా ఆర్ సుల్తానా రజియా. ఇప్పుడు మనం చూద్దాం. సో ఇల్టుట్మిష్, శాంసుద్దీన్ ఇల్టుట్మిష్ 1210 to 1236 AD. So this was the duration of the Iltutmish next to Kutubuddin Aibak. Kutubuddin Aibak tarvata Iltutmish was the slave and the son-in-law of Kutubuddin Aibak. అందుకే ఫస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేసాం. ఈయన ఎవరండి అంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క మేనల్లుడు. ఓకే, కుతుబుద్దీన్ ఐబక్ మేనల్లుడు వరుస వస్తాడు. అలాగే ఈ సక్సీడెడ్ ద థ్రోన్ అండ్ వాస్ కన్ఫర్మ్డ్ ద టైటిల్ ఆఫ్ సుల్తాన్. అది ఈయన దండయాత్రలు చేసి ఈయన విజయం సాధించిన తర్వాత ఈయన విజయాల వల్లే ఇల్టుట్మిష్కి టైటిల్ ఏంటంటే బిరుదు అనేది ఏంటి వచ్చిందంటే సుల్తాన్ అనే బిరుదుని తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్, హీ వాస్ నోన్ యాజ్, ఇప్పుడు మనం సమ్ మోర్ పాయింట్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ఇల్టుట్మిష్. ఆయన కోసం మరికొన్ని పాయింట్స్, మెయిన్ పాయింట్స్. హీ వాస్ నోన్ ఫర్ హీస్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్. ఇల్టుట్మిష్ ఇంట్రడ్యూస్డ్ ద ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. అయితే ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటండి? ఈయన మనకి ఏం చెప్తున్నారంటే ఇల్టుట్మిష్ అనే వ్యక్తి లేదా అనే సుల్తాన్ అనేవాడు మంచి పరిపాలకుడు. ఆయన పరిపాలనలో చాలాన్ని ఇంప్లిమెంట్ చేశారట. ఆ ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ని మనం చూద్దాం. ఫస్ట్ వన్, హిజ్ ఆర్మీ వాజ్ ఆర్గనైజ్డ్. అంతవరకు కూడా ఈ సైనిక వ్యవస్థ అనేది అంత పటిష్టంగా ఉండేది కాదు. కానీ ఇల్టుట్మిష్ వచ్చిన తర్వాత ఆర్మీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ హ్యాడ్ ద నోబిలిటీ, ఏ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ 40 కాల్డ్ ద చాలిసా ఆఫ్ చహల్గనీ. ఎక్సలెంట్ వర్డ్ ఇది, దీని మీద మనకు బిట్ ఫామ్ అవుతుంది. చహల్గనీ సిస్టమ్ ఇంప్లిమెంటెడ్ బై హోమ్ అని అంటే ఇల్టుట్మిష్. ఇది ఒక రహస్య గూఢాచార వ్యవస్థ అన్నమాట. అంటే రాజు కోసం, రాజ్యం కోసం ఏమైనా సరే రాజ్యంలో జరుగుతున్నటువంటివి లేదంటే ఇతర రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా లోపలికి ప్రవేశించినా ఇలాంటి వ్యవస్థ అనేది వెంటనే రాజుకు చేరవేయటం లేదంటే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయటం అనేది అది చహల్గనీ సిస్టమ్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ చహల్గనీ సిస్టాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేశారు. ఈ డివైడెడ్ ద ఎంపైర్ ఇంటూ స్మాల్ యూనిట్స్ కాల్డ్ ఇక్తాస్. ఇది మళ్ళీ ఇంపార్టెంట్. ఇంతవరకు మనకి కుతుబుద్దీన్ ఐబక్ కోసం కూడా మనకు లేవు, ఆయన రాజ్యాన్ని ఏ విధంగా డివైడ్ చేశాడు ఏంటనేది లేదు. కానీ ఇక్కడ వీడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఏంటంటే ఇల్టుట్మిష్ తన ఢిల్లీ సామ్రాజ్యాన్ని తను పరిపాలిస్తున్నప్పుడు ఆ కింగ్డమ్ని ఏం చేసిందంటే డివైడెడ్ చేశాడు. ఆ డివైడెడ్ చేసినటువంటి ప్లేసెస్కి ఇక్తాస్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఇప్పుడు మనం చూడండి, భారతదేశాన్ని అంతటికి కూడా డివైడ్ చేసుకునే రూలింగ్ చేస్తాను. డివైడ్ చేసిన పార్ట్స్ను మనం స్టేట్స్ గాను లేదంటే మండలాలు లేదంటే జిల్లాలు ఇలా మనం చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి వాటికి రూలర్ని పెట్టి ఫైనల్గా అది ప్రైమ్ మినిస్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి తెలియటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈయన ఈ భూభాగాలను అంటే రాజ్య భాగాలను డివైడ్ చేశారు కాబట్టి ఆ రాజ్య భాగాలకి ఇక్తాస్ అని చెప్పేసి పేరు పెట్టాడు. దెన్ నోబెల్స్ యాజ్ ఏ సాలరీస్ అండ్ హీ స్ట్రెంథెండ్ ద నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్. ఇక్కడ ఫ్రాంటియర్ అంటే సరిహద్దు అని అర్థం అండి. నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్ విచ్ ప్రొటెక్టెడ్ ద ఎంపైర్ ఫ్రమ్ ద అటాక్స్ ఆఫ్ మంగోల్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సేమ్ మామగారు ఏదైతే ఎదుర్కొన్నారో సేమ్ ఇది ఈయనకి టైంలో కూడా ఎవరి నుంచండి దాడులు వచ్చేవంటే ఎక్కడి నుంచండి దాడులు వచ్చేవంటే దండయాత్రలు జరిగేవంటే మంగోలుల నుంచి. మంగోలులు ఎటువైపు నుంచి దాడి చేసేవారు సార్ అంటే నార్త్ వెస్ట్రన్ పార్ట్. మనం తెలుగులో అయినట్టయితే వాయువ్య మూల అని చెప్పేసి అని అంటాం. సో మనకి డైరెక్షన్స్ ఎంత ఇంపార్టెంటో కార్నర్స్ కూడా అదే ఇంపార్టెంట్. సో నార్త్ వెస్ట్రన్ పార్ట్ దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి కార్నర్నేమో మనం
సౌత్ ఈస్టర్న్ పార్ట్ అంటాం. అయితే ఇందులో నార్త్ ఈస్టర్న్ పార్ట్ దీన్నేమో ఈశాన్యం అని అంటాం, దీన్నేమో నైరుతి అని చెప్పేసి పిలుస్తాం. సౌత్ వెస్టర్న్ కార్నర్ని నైరుతి అని, నైరుతికి ఆపోజిట్ ఈశాన్యం. ఇది వాయవ్యం, దీనికి ఆపోజిట్గా ఉన్నది ఆగ్నేయం. ఓకే, సో ఇటువైపు నుంచి మంగోల్స్ అనేవాళ్ళు దాడి చేసేవారు. హీ ఇంట్రడ్యూస్డ్ టంకాస్ సిల్వర్ కాయిన్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. టంకాస్ అనే సిల్వర్ కాయిన్ని ఢిల్లీ సుల్తానుల్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు సార్ అంటే ఇల్టుట్మిస్. చాలా ఇంపార్టెంట్ టంకాస్ సిల్వర్ కాయిన్స్. అండ్ నెక్స్ట్ వన్ జితాల్స్ కాపర్ కాయిన్స్. ఇక చూడండి, 2 రకాలైనటువంటి అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ ఎలా అయితే ఉంటాయో, ఈ కాయిన్స్ని ఒకటేమో సిల్వర్ కాయిన్స్ అన్నారు, ఒకటేమో కాపర్ కాయిన్స్. ఓకే, సో సిల్వర్ కాయిన్కి ఇచ్చినటువంటి పేరు ఏంటండి అంటే ఈయన టంకాస్ అని చెప్పేసి చెప్పాడు. అలాగే కాపర్ కాయిన్స్ రాగితో తయారు చేసినటువంటి నాణ్యములు అని చెప్పేసి అంటాం. ఈ నాణ్యాలకి పేరేంటి సార్ అంటే జితాల్స్ అని చెప్పేసి పెట్టారు. అంటే టంకాస్, జితాల్స్, ఇది మనకు మైండ్లో ఉండిపోవాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇల్టుట్మిస్, 2 types of coins introduced by the Iltutmish in the slave dynasty. Those were, one was tankas, so it's prepared by the silver metal, and the next second one is the jitals. Jitals was prepared by the copper metal. The Qutub Minar, ఇది చూడండి, కుతుబ్ మీనార్ మరలా ఈయన ప్లేస్లో ఈయన ఆధ్వర్యంలో కూడా రావటం జరిగింది. ఎందుకంటే కుతుబ్ మీనార్ని స్టార్ట్ చేసింది ఎవరని అన్నామంటే కుతుబుద్దీన్ ఐబక్. అదే కుతుబ్ మీనార్ని ఫినిష్ చేసింది ఎవరంటే ఇల్టుట్మిస్ అని చెప్పేసి అన్నాం. సో అట్ ఢిల్లీ వాజ్ కంప్లీటెడ్ బై ఇల్టుట్మిస్. హీ ఆల్సో బిల్ట్ ఏ మాస్క్, బాదోన్ అండ్ ద తోంబ్ అట్ ఢిల్లీ. సో ఈ కుతుబ్ మీనారే కాకుండా ఈయన కట్టించినటువంటి కట్టడాలు. నెక్స్ట్ ఇల్టుట్మిస్ తాలూకా కుమార్తె, కూతురు. ద డాటర్ ఆఫ్ ఇల్టుట్మిస్ వాజ్ ద రజియా సుల్తానా. ఈమె చాలా ఫేమస్ పర్సనాలిటీ బికాజ్ ఆఫ్ ద ఫస్ట్ విమెన్ రూలర్ ఇన్ ద ఇస్లామిక్ డైనెస్టీ ఎవరంటే రజియా సుల్తానా. అంటే ఆ టైంలో ఇంకా డిస్క్రిమినేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి, ఆడవాళ్ళకి వ్యతిరేకంగా, విమెన్కి వ్యతిరేకంగా. ఆ టైంలోనే ఈమె రాజ్యపాలన అనేది చేసింది. మనకి ఈ రుద్రమదేవి లేదంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాగో అంతకన్నా కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె డ్యూరేషన్ అనేది తక్కువైనా సరే, బట్ డేరింగ్ అండ్ డేసింగ్, చాలా ధైర్యంగా ఎదుర్కొంది. ఏదైతే వాళ్ళ నాన్నగారు ఇంప్లిమెంట్ చేశారో చహల్గానీ సిస్టాన్ని, ఆ చహల్గానీ సిస్టంలో ఉన్న మెంబర్సే ఈవిడికి యాంటీ అయ్యారట. లెట్ us see. సో రజియా సుల్తానా 1236 to 1240, జస్ట్ 4 years రూలింగ్ చేశారు ఈవిడి. ఇల్టుట్మిస్ నామినేటెడ్ హిస్ డాటర్ రజియా సుల్తానా యాజ్ ఈ సక్సెసర్ టు ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ. సో ఇల్టుట్మిస్ తదనంతరం ఆయనే బహిరంగంగా అనౌన్స్ చేశారట, నా తదుపరి సామ్రాట్ లేదా సుల్తాన్ అనేవాళ్ళు ఎవరండి అంటే రజియా సుల్తానా. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఇల్టుట్మిస్. రజియా వాజ్ అన్ అనేబుల్ అండ్ బ్రేవ్ ఫైటర్. అది ఎందుకండి అంటే ఆవిడికి ఆ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి, పరిపాలించే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాన్నగారు అంత డేరింగ్ స్టెప్ తీసుకొని ఈమెని సుల్తాన్గా ప్రకటించడం అనేది జరిగింది. సో డిస్పైట్ హెర్ obvious qualities, Razia did not fare significantly better, primarily because of her attempts to create a counter nobility of non-Turks and invited the worth of the Turkish armies. ఇక్కడ మనకి రజియా సుల్తానా పరిపాలించే కాలంలో రాజ్యంలో ఏం జరిగిందంటే చాలామంది నోబెల్స్ అంటే కొంచెం బాగా రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే రాజుకి లేదంటే ఈమెకి సన్నిహితంగా ఉండవలసినటువంటి ఉద్యోగులు అవ్వచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే నెగిటివ్ అయ్యారు. నెగిటివ్ అయిన తర్వాత ఈమెకి తెలియకుంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి టర్కీస్ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక ఆర్మీని రాజ్యభాగంలోకి రప్పించడం అనేది జరిగింది. బట్ షీ డజంట్ నో, రజియా సుల్తానాకి ఈ కుట్ర అనేది తెలియలేదు. And next one, Razia made an Ethiopian slave named Jalaluddin
జలాలుద్దీన్ వాజ్ ద యుథోపియన్ స్లేవ్. ఇథోపియన్ మీన్స్ మనకి ఇది ఒక ప్లేస్ నేమ్ అనమాట. ఓకే, ఇథియోపియా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇట్ ఈజ్ అన్ ఆఫ్రికన్ కాంటినెంట్. నేమ్డ్ జలాలుద్దీన్ యొక్త్ యాజ్ హర్ పర్సనల్ అటెండెంట్. అంటే ఈమె చుట్టూ వేసినటువంటి ఈ ఉచ్చు నుంచి కాపాడుకోవటానికి ఒక స్లేవ్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఆయనే జలాలుద్దీన్ చెప్పేసి అని పేరు పెట్టారనమాట. సో ఇక్కడ ఈమె రూలింగ్ చేసిన ఈ 4 years అంటే 1236 నుంచి 1240 వరకు కూడా చాలాన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వచ్చింది. నెక్స్ట్ వన్, ద నోబిలిటీ రియలైజ్డ్ దట్ తో ఏ విమెన్. ఇక్కడ చూడండి, ఈ నోబెల్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే, ఒక లేడీ, ఒక ఆడ మనిషి, ఒక విమెన్ రాజ్యాన్ని పరిపాలించడం ఏంటి? ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇస్లామిక్ సొసైటీలో అక్కడక్కడ నాట్ ఓన్లీ ఇస్లామిక్ సొసైటీ, ఇప్పుడు మనం ఇఫ్ యూ సీ అవర్ కంట్రీ, మన భారతదేశంలో కూడా ఈ మేలు ఫీమేల్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. సేమ్ వే మరి ఆ రోజుల్లో అంటే 1200 అంటే మరి మనం ఆలోచించవచ్చు ఇంకా ఎన్ని సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలతో ప్రజలు ఎక్కువ ఉండేవారు. సో అలాగే నోబెల్స్ ఏం చేశారంటే ఈమెకి వ్యతిరేకంగా, రజియా వాజ్ నాట్ విల్లింగ్ టు బి ఏ పప్పెట్ ఇన్ దేర్ హ్యాండ్స్. అదండి. సో ఈ నోబెల్స్ అందరూ ఏమన్నారంటే, మీరు పరిపాలించండి, మీరే క్వీన్, కాకపోతే మేము ఎలా చెప్తే మీరు అలా పరిపాలించాలి, మేము ఎలా చెప్తే మీరు అలా వినాలి, దీనికి ఒప్పుకుంటే మీరు రూలింగ్ చేయొచ్చు ఢిల్లీని అని చెప్పేసి. బట్ రజియా సుల్తానా డిడ్ నాట్ అగ్రీ యాజ్ ఏ పపెట్. పపెట్ అంటే ఇక్కడ తోలుబొమ్మ అనమాట. అంటే వాళ్ళు ఎలా చెప్తే ఈవిడ అలా ఆడాలి, దీనికి ఆమె సిద్ధంగా లేదు. సో ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ దేర్ ఫోర్ ద నోబెల్స్ స్టార్టెడ్. సో బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ నోబెల్స్ స్టార్టెడ్ రివోల్టింగ్ అగైనెస్ట్ హర్ ఇన్ ద ప్రొవిన్సెస్. ఎప్పుడైతే ఈ నోబెల్స్కి లేదా కులీనులు, సంపన్నులు అనమాట, వీళ్ళందరూ ఒకటైపోయారు. ఎవరికి వ్యతిరేకంగా అండి? రజియా సుల్తానాకి వ్యతిరేకంగా ఒకటయ్యి ఇంకా ఆమె మీద ప్లాన్స్ వేయడం మొదలుపెట్టారు, లేదా కుట్రలు చేయడం మొదలుపెట్టారు. అండ్ నెక్స్ట్ వన్, షీ గాట్ కిల్డ్ ఆఫ్టర్ షీ వాజ్ డిఫీటెడ్ బై ద నోబెల్స్. Thus her reign was a brief one and came to end in 1240. బట్ ఫైనల్గా ఏమైంది సార్ అంటే, మరి అంతమంది అందరూ కలిపి ఒకటైన తర్వాత ఎలాంటి వాళ్ళు? అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ ఎ లేడీ, షీ వాజ్ ఎ విమెన్. వితౌట్ సపోర్టింగ్ ఎనీబడి హౌ కెన్ షీ రూల్ ఇన్ దట్ ఢిల్లీ కింగ్డమ్? బట్ ఎనీవే రజియా సుల్తానా, షీ వాజ్ ఎ గ్రేట్ విమెన్ పర్సనాలిటీ ఇన్ ఇండియా. బికాజ్ ఆఫ్ 4 years ఇలాంటి సర్క్యూమ్స్టెన్సెస్ లేదా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆమె ఢిల్లీని పరిపాలించగలిగిందంటే రియల్లీ షీ ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. సో ఫైనల్గా ఏమైందండి, నోబెల్స్ చేతిలోనే ఓడిపోయిన తర్వాత ఆమె చంపబడటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ గియాజుద్దీన్ బాల్బన్. ఈయన మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్లేవ్ డైనెస్టీలో ద ప్రోమనెంట్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరండి అంటే బాల్బన్. ఆయన ఫుల్ నేమే గియాజుద్దీన్ బాల్బన్. 1266 to 1287 AD. So in 1266 AD, a Turkish slave called Balban took over the throne after death of Rajia Sultana, who took the ruling in Delhi. Balban only. Balban is known for his firm policies and his efficient spy system. చూసారా, రజియా సుల్తానా ఏదైతే ఫైండ్ అవుట్ చేయలేకపోయిందంటే చహల్గానీ సిస్టమ్ తన చుట్టూ ఏవేదైతే జరుగుతుందో రాజ్యంలో కనుక్కోలేకపోయింది పాపం. అందుకని ఈయన బాల్బన్ రాగానే ఒక గూఢచారి వ్యవస్థని, స్పై సిస్టాన్ని, అంటే వీడు రాజు మనిషి, వీడు బాల్బన్ మనిషి అని ఎవరికి తెలియదు అనమాట, అలాంటి వ్యవస్థని ఈయన క్రియేట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగటం మొదలుపెట్టాడు. సో ఈ సక్సెస్ఫుల్లీ డిఫీటెడ్ ద లోకల్ ఎనిమీస్ అండ్ డిఫెండెడ్ హిస్ కింగ్డమ్ ఫ్రమ్ ఆల్ ఇన్వేషన్స్. చూసారా, సో బాల్బన్ రాగానే రజియా సుల్తానా టైంలో ఏదైతే జరిగిందో అది ఈయన ఫేస్ చేయడానికి రెడీగా లేడు. అందుకే ఒక గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. లోకల్లో అంటే తన చుట్టూ, లేదంటే ఆ రాజ్ కోటలో, లేదంటే ఆ స్లేవ్ డైనెస్టీ, ఆ ఢిల్లీ సామ్రాజ్యంలో ఎవరైతే ఎనిమీగా ఉన్నారో తనకి, వాళ్ళందరినీ ఫస్ట్ డిఫీట్ చేయడం మొదలుపెట్టాడు, వాళ్ళందరినీ అరికట్టగలిగాడు అనమాట. నెక్స్ట్ వన్. సో
ద డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బాల్బన్. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్. బాల్బన్ వరకు వచ్చేటప్పటికి డివైన్ రైట్ అంటే ఇది దిస్ రైట్ వాజ్ గివెన్ బై ద గాడ్ అంతే. అంటే ఇది దేవుడు నాకు ఇచ్చాడు ఈ సింహాసనాన్ని, అంటే ప్రజలని కాదు, ఇది ఆయన తాలూకా పాలసీ. అంటే డివైన్ రైట్ ఆఫ్ కింగ్షిప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బాల్బన్. హిజ్ పాలసీ ఈజ్ జనరలీ కాల్డ్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. ఈ పదాలు మనకి చాలా అంటే యూరోపియన్ హిస్టరీలో కూడా చాలాసార్లు వస్తాయి మనకి. ఉదాహరణకి బిస్మార్క్, జర్మనీని యూనిఫికేషన్ చేసినటువంటి బిస్మార్క్ కూడా ఇదే పదం. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. అలాగే మనకి ఇండియాలో ఉన్నట్టయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం అంటాం, అంటే లుకింగ్ లైక్ ఏ బిస్మార్క్ పాలసీస్ అని. సో ఇక్కడ కమింగ్ టు ద పాయింట్, బాల్బన్ అనే వ్యక్తి తాలూకా పాలసీని విధానం ఏంటంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. బికాస్ హీ మెర్సీలెస్లీ పనిష్డ్ ద రోబర్స్ అండ్ జమీందార్స్. ఎందుకు సార్ అది ఎంచుకున్నాడు బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే, ఎవడైతే బాల్బన్ టైంలో దొంగతనాలు కానీ దోపిడీలు కానీ ఎవడు చేసిన పొర్రపాటును దొరికాడా, మెర్సీలెస్ అంటే కరుణ లేకుండా, దయ దాక్షిణ్యం అలాంటిది ఏదీ లేకుండా వాళ్ళని చాలా ఘోరంగా పనిష్ చేసేవాడట. హూ డిడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ రూలర్. చూసారా, ఇది బాల్బన్ తాలూకు గొప్పతనం. ఎవడైతే బాల్బన్ని రూలర్గా ఒప్పుకోడో ముందు వాడిని తీసుకొచ్చి లోపల వేసేవాడు. ఎందుకంటే ఇటుకో స్పేస్ సిస్టమ్ అనేది ఉంది కదండి, గూఢాచార వ్యవస్థ, వాళ్ళ ద్వారా మనకి వాడికి తెలిసిపోయేది. సో అంత దారుణంగా పనిష్ చేసేవాడు. బాల్బన్ అడాప్టెడ్ ఏ పాలసీ కన్సోలిడేషన్ రేదర్ దాన్ ఎక్స్పాన్షన్. హీ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ థియరీ ఆఫ్ కింగ్షిప్ అండ్ రీడిఫైన్డ్ ద రిలేషన్స్ బిట్వీన్ ద సుల్తాన్ అండ్ నోబిలిటీ. అంతవరకు ఒక రకమైనటువంటి సంబంధాలు ఉండేవి నోబుల్స్కిని సుల్తాన్కి. ఇక్కడ నోబుల్స్ అంటే ఎవరంటే సంపన్నులు అని చెప్పేసి అని అర్థం. అంటే బాగా రిచెస్ట్ పర్సన్స్, అంటే రాజును గైడ్ చేసేవారు ఒకనొకప్పుడు. అలాగే రజియా సుల్తానాకు కూడా వాళ్ళు అడ్వైజ్ చేశారు, బట్ రజియా సుల్తానా డిడ్ నాట్ యాక్సెప్ట్ దైర్ పాలసీస్ అనమాట. సో through these measures Balban strengthened the Delhi Sultanate. Balban died in 1287. He established the military department. ఇది మనకి ఇంపార్టెంట్. లాస్ట్లో మనకు ఓ బిట్తో ఈ స్లైడ్ మనం కంప్లీట్ చేసుకుంటాను. దివాన్ ఈ అర్జ్ అని చెప్పేసి అని అంటాం. దివాన్ ఈ అర్జ్, ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మిలిటరీ డిపార్ట్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బాల్బన్ రూలింగ్. ఇక్కడ చూడండి, ఆర్మీ సిస్టాన్ని కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పేసి అన్నాం, ఇల్టుట్మిస్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ని అంటే ఒక వ్యవస్థని క్రియేట్ చేశాడు. దేనికోసం సార్ అంటే మిలిటరీ కోసం అనమాట. ఇప్పుడు మనకి ఎలా అయితే మిలిటరీ డిపార్ట్మెంట్ ఉందో అలాగా ఆ రోజుల్లో స్లేవ్ డైనస్టీలో ఆ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసినటువంటి క్రెడిట్ ఎవరికి వచ్చిందండి అంటే బాల్బన్కి వచ్చింది. ఆ డిపార్ట్మెంట్ తాలూకా పేరేంటి సార్ అంటే దివాన్ ఈ అర్చ్ అని కూడా పిలుస్తారనమాట. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బాల్బన్ రూలింగ్. Okay, so this is the third class. Thank you very much to watch our video. At the same way, again, please, so AP Institution ఆన్లైన్ క్లాసెస్ ఇఫ్ యూ లైక్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా యాప్ ఒకటి పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఇంకా కొన్ని విషయాలను, ఇంకా ఇంపార్టెంట్ విషయాలను అన్నింటినీ కూడా మేము ఒక మెటీరియల్ రూపంలో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.